వేసుకుందాం మనం కొంచెం. అందరికీ నమస్కారం, నేను మీ రాజేంద్ర. ఈరోజు అయితే మన అనంతపురంలో వినాయక నిమజ్జనం అయితే జరుగుతుంది. ఎక్కడెక్కడ నిమజ్జనం అయితే చేస్తున్నారో మీకు అయితే చెప్తాను. కొత్తగా మా ఛానల్ చూసినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. వచ్చేసి ఈరోజు ఎక్కడెక్కడ జరుగుతుందంటే రాచనపల్లిలోను అక్కమ్మగాలు గుడి ఉంది కదా అక్కడ, తర్వాత వచ్చేసి మెయిన్ బ్రిడ్జ్ ఉంది కదా అక్కడ జరుగుతున్నాయి. తర్వాత వచ్చేసి పంపునూరు దాటిన తర్వాత 1 కిలోమీటర్ అక్కడ నిమజ్జనం అయితే చేస్తున్నారు. మీకు ఆ వీడియోస్ కూడా పెడతానండి. నైట్ నిమజ్జనం చేసేది, తర్వాత మార్నింగ్ నిమజ్జనం చేసిన వీడియోస్ కూడా ఎలా ఉంది పరిస్థితి అక్కడ నిమజ్జనం చేసిన తర్వాత అదంతా కూడా మీకు దీంట్లో అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి, లాస్ట్లో నిమజ్జనం వీడియోస్ అయితే లాస్ట్లో ఉంటాయి ఖచ్చితంగా. ఫస్ట్లోను మధ్యలో నైట్ నిమజ్జనం చేసినవి మధ్యలో ఉంటాయి. మార్నింగ్ నిమజ్జనం అంతా అయిపోయిన తర్వాత ఆ వీడియోస్ కూడా మీకు లాస్ట్లో అయితే ఉంటాయి. చూడండి ఎలా ఉంది పరిస్థితి అంతా కూడా. వీడియో అనేది ఇక్కడైతే స్కిప్ చేయదండి, టోటల్ వీడియో అయితే చూడండి. నిమజ్జనము అంతా వినాయకుల్లో విగ్రహాలన్నీ కూడా మనకు టవర్ క్లాక్ దగ్గర నుంచి ఇట్లా వస్తాయని చెప్పి చాలా మంది అయితే వెయిట్ చేశారు నైట్. కానీ ఒక్కటి కూడా రాలేదు అక్కడ సగలా, చాలా తక్కువ వచ్చినాయి. 2 ఏమో వచ్చినాయి అంతే. అన్నీ కూడా మనకు నడివంక సర్కిల్ మీదుగా కళ్యాణదుర్గం రోడ్కిను బల్లార్ రోడ్కి అయితే డిస్పోజ్ అయితే చేశారు. 10 అడుగుల లోపల ఉండేటివన్నీ రాచనపల్లి దగ్గర, 10 అడుగుల పైన ఉండేటివన్నీ పంపునూరు దగ్గర అయితే నిమజ్జనం అయితే ఏర్పాటు అయితే చేశారు. సో వీడియో అయితే చూడండి. ఓకే, మనం ప్రెసెంట్ అయితే సప్తగిరి సర్కిల్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి, వినాయక చవితి దగ్గరికి. ఇక్కడ మీరు చూడొచ్చు, అంతా కూడా అరేంజ్మెంట్ అయితే చేసేసారు, డెకరేషన్ అంతా కూడా ఊరేగింపుకి అలాగే నిమజ్జనానికి. మీరు కూడా చూడండి. వీడియో అయితే లెంత్ ఎక్కువ ఉంటుందండి, దాదాపు 35 మినిట్స్ వరకు అయితే ఉంది వీడియో లెంత్. దీంట్లో నిమజ్జనం వీడియోస్ కూడా లాస్ట్లో యాడ్ చేశాను, మధ్యలో కూడా నైట్ వచ్చేసిన నిమజ్జనం వీడియోస్ అయితే యాడ్ చేశాను. మీరు కూడా చూడండి, చాలా కోలాహలంగా అయితే ఉంది. మెయిన్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్నే చెప్తున్నా మీకు, యాక్చువల్గా అందరూ కూడా ఇట్లా టవర్ క్లాక్ దగ్గర మీదుగా సప్తగిరి సర్కిల్కి వచ్చి నిమజ్జనానికి వెళ్తాయి అనుకున్నారు చాలా మంది. అందుకని అందరూ కూడా టవర్ క్లాక్ దగ్గరికి వచ్చేసారు చాలా మంది. కానీ వినాయకుల విగ్రహాలు అయితే ఇట్లా నిమజ్జనానికి అయితే రాలేదు. అన్నీ కూడా మనకు నడివంక మీదుగా బల్లార్ రోడ్డు, కొన్ని కళ్యాణదుర్గం రోడ్డుకి అయితే డిస్పోజ్ చేశారు. అంటే కళ్యాణదుర్గం రోడ్లో పంపునూరు దాటిన తర్వాత నిమజ్జనం చేశారు. బళ్ళారి రోడ్లో అక్కమ్మగాలు గుడి ఉందండి రాచనపల్లిలో, అక్కడను తర్వాత వచ్చేసి మెయిన్ బ్రిడ్జ్ మీద నిమజ్జనానికి అయితే ఏర్పాటు అయితే చేశారు. అది కూడా మీరు చూడొచ్చు. చూపిస్తాను అప్పుడు. ఎవరు వాడే అంటాడు. వేసుకుందాం మనం కొంచెం. కానీ మళ్ళీ వేసుకుంటామా, వదిలేస్తే పోయేదానికి. ఓకే, ఇప్పుడు మనం అయితే టవర్ క్లాక్ సర్కిల్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ చూడొచ్చు, గుల్జార్పేట దగ్గర అంతా కూడా హంగామా అయితే ఉంది. అలాగే యువతల సైడ్ మనకు మెయిన్ అంతా కూడా ఇక్కడ అన్నదానంకి అంతా కూడా ఏర్పాటు అయితే చేశారు. ఇక్కడ ప్రతి సంవత్సరము టవర్ క్లాక్ దగ్గర ఇద్దరైతే ఏర్పాటు అయితే చేశారండి అన్నదానము. దానికైతే చాలా మంది అయితే చుట్టుకున్నారు అసలుకి. నెక్స్ట్ టైంకి మీకు ఇంకా ఇక్కడ వచ్చేసి చాలా సేపు అయితే వెయిట్ చేసాము. కానీ ఇక్కడ వచ్చేసి 9 అయితేనా కూడా విగ్రహాలు అయితే రాలేదండి ఊరేగింపుగా. అన్నీ కూడా ఇట్లా నడివంక మీదకునే పంపించేశారు. అందుకు మళ్ళీ మేము వచ్చి మా ఇంటి ముందరే నుంచే వెళ్ళాయి కాబట్టి అక్కడ నుంచి కవర్ చేసి మీకైతే చూపించాను దీంట్లో వీడియోస్లో. మీరు కూడా చూడండి. మార్నింగ్ 4 వరకు అయితే వెళ్తూనే ఉన్నాయి, చూడొచ్చు మీరు. ఇక్కడైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర కూడా
ఒక వారు అయితే అన్నదానం అయితే ఏర్పాటు చేశారు. ఇంకొకటి వచ్చేసి మనకు మార్కెట్ దగ్గర అయితే ఇంకొకరైతే అన్నదానంకి అయితే ఏర్పాటు అయితే చేస్తున్నారు, మీరు కూడా చూడొచ్చు. సో ఇంకా వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా టోటల్గా అయితే చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. వాయిస్ ఓవర్ అయితే నేను ఎక్కడైతే ఇంపార్టెంట్ ఉందో అక్కడైతే ఇస్తాను, ఇంక ఎక్కడ ఇచ్చేది ఏమి ఉండదు, ఇంకా మీకు చూసేయడమే. ఓకే, ఇప్పుడైతే మనం ప్రెసెంట్ నడివంక సర్కిల్ దగ్గర అయితే ఉన్నాం. కళ్యాణదుర్గం రోడ్, బల్లార్ రోడ్, వై జంక్షన్ దగ్గర. ఇక్కడ నుంచి వినాయక విగ్రహాలు అయితే మనకు బాగా కనబడిస్తాయి, అందుకని మీకు ఇక్కడైతే కవర్ అయితే చేస్తున్నాను, మీరు కూడా చూసేయండి.
ఇప్పుడు యాడికి అది ఎక్కేసింటారు ఈ పాడికి, వీళ్ళు వెళ్ళిపోయింటారు ముందరికి. చెప్పాలన్నా తక్కువ
ఓకే అండి, ఇప్పుడైతే మనం రాచానపల్లి దగ్గరికి అయితే వచ్చాము. నిమజ్జనం జరిగే చోటికి మీరు చూడొచ్చు. నైట్ టైం అంతా కూడా ఏర్పాటు అయితే చేసి లైటింగ్స్ అన్ని కూడా ఏర్పాటు చేశారు. అలాగే క్రెయిన్స్ అవన్నీ కూడా పెట్టారు. ఇప్పుడు చూడొచ్చు మీరు. మనం రాచానపల్లి బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాం ప్రజెంట్. కొత్త బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాం ప్రజెంట్. మీరు చూడొచ్చు, అది పాత బ్రిడ్జ్. అక్కడ కూడా ఏర్పాటు అయితే చేశారు. పాత బ్రిడ్జ్ దగ్గర కూడా, కొత్త బ్రిడ్జ్ దగ్గర కూడా, రెండు పక్కల కూడా ఏర్పాటు అయితే చేశారు. అలాగే లోపల పక్కన మనము వెళ్ళామంటే అక్కమ్మగారు కూడా ఉంది, అక్కడ కూడా అయితే ఏర్పాటు చేశారు. మీకు అక్కడ కూడా వెళ్ళి చూపిస్తాను, చూడండి. కానీ మార్నింగ్ టైం చూడాలి మీరు. అంత అయిన తర్వాత ఎంతగా చేసేసారంటే అన్నీ ఎట్లా అంటే అట్లా వేసేసి విరిగిపోయి, కొన్ని అయితే నీటిలో పూర్తిగా పోలేదు. కొన్ని చోట్ల అయితే ఎక్కడంటే అక్కడ పారేసేసి వెళ్ళిపోయారు చాలా మటుకు. మనం 5 రోజులు ఎంతో నిష్ఠగా పూజ చేసి తర్వాత ఎన్నో వేలు ఖర్చు పెట్టి చేసాము. కానీ వేసేది కూడా కరెక్ట్గా వేస్తే నిమజ్జనం చేసేది కొంచెం మనకి బాగుంటుంది, దేవునికి కూడా బాగుంటుంది అని నా అభిప్రాయం. చూ ఈడ ఉండరా అది వెనక్కి వస్తుందేమో. పాలు పైకి అనుకోండి. ఓకే, ఇప్పుడు మీరు చూసినది వచ్చేసి అక్కమ్మగారి గుడి దగ్గర అండి, లోపల పక్కన రాచంపల్లిలో అక్కమ్మగారి గుడి దగ్గర. ఇక్కడ కూడా అయితే నిమజ్జనానికి అయితే ఏర్పాటు చేశారు. మీరు కూడా చూడొచ్చు, అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. లోపలికి వరకు దొబ్బలేదు. ఇక్కడైతే వాటర్ అయితే ఫ్లో లేదు. మీకు నైట్ టైం కదా సరిగ్గా కనబడలేదు. మార్నింగ్ టైం తీసిన వీడియో అయితే ఉందండి లాస్ట్, అది కూడా వెళ్ళి చూడండి. ఈత నేర్చుకుంది నేను.
చెరి పట్టు చెరి
ఖైరతాబాద్. మైత్రి సందులో. అమ్మవారిది. లైటింగ్ ఉంటే మనం లైట్ ఆఫ్ చేస్తారు ఎవరు మనది బాగా సన్నగా వస్తాం. ఓకే అండి, దాదాపు 3:45 అయితే అయింది టైము తెల్లవారుజామున. అప్పటికి కూడా ఇంకా విగ్రహాలు అయితే వస్తూనే ఉన్నాయి. మేము అప్పటి వరకు మేల్కొని అయితే మీకు వీడియో అయితే తీసాను, నాకు కూడా చూడబుడతాయి. ఓకే, మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం పంపునూరు దాటిన తర్వాత అయితే ఉన్నాం. ఇక్కడ వచ్చేసి వినాయక నిమజ్జనం అయితే జరిగింది, మీకు అంతా కూడా చూపిస్తున్నాను చూడండి. మన ఛానల్ నిమజ్జనం అయితే చేశారు. లోపల పక్క అంతా ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మనము కళ్యాణదుర్గం రోడ్ అండి, అనంతపురం టు కళ్యాణదుర్గంపై రూట్. ఇక్కడ మనకు ఆత్మకూరు దగ్గరలో అంటే పంపునూరు దాటిన తర్వాత ఎగ్జాక్ట్ గా 1 కిలోమీటర్ దూరంలో మనకు ఈ కెనాల్ అయితే ఉంది. ఇక్కడైతే వాటర్ ఫ్లో ఉందండి, కాబట్టి ఇక్కడైతే మనకు నిమజ్జనానికి అయితే ఏర్పాటు అయితే చేశారు. మీరు చూడొచ్చు మొత్తం అంతా వాటర్ అంతా ఎలా ఉందంతా కూడా ఫ్లో. ఇక్కడ విగ్రహాలన్నీ ఇక్కడైతే వేశారు. ఇది వచ్చేసి యూతల్ సైడ్ అండి, మనం అనంతపురం నుంచి కళ్యాణదుర్గంపై రూట్. అవతల సైడ్ కూడా మీకు చూపిస్తాను, అక్కడ కూడా చూడొచ్చు. అక్కడ వేసినటువన్నీ అక్కడ నుంచి యూతల్ సైడ్కి అయితే జరుపుతున్నారు. క్రేన్ సహాయంతో లోపల పక్కన ఉన్న ఐరన్ కానీ అవి ఏమన్నా ఉన్నా కూడా కట్లన్నీ కూడా తీసేసి పక్కనకైతే వేస్తున్నారు అన్నీ కూడా. ఇదైతే ఈయన నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు అవతల సైడ్ వెళ్ళి చూపిస్తాను, అక్కడ కూడా చూడొచ్చు మీరు. ఇవన్నీ మట్టి అయితే తొందరగా అయితే కరిగిపోతాయండి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాబట్టి కొంచెం లేటే అవుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే లేట్ అవుతుంది కరగడానికి, మీరు కూడా చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం అవతల సైడ్కి అయితే వెళ్దాం, మీకు అవతల సైడ్ కూడా చూపిస్తాను. అవతల సైడ్ అయితే వర్క్ జరుగుతుంది, అంటే లిఫ్ట్ చేసి అన్నీ కూడా కట్లన్నీ పైకి వేసేస్తున్నారు. అవన్నీ దాంట్లో వండుకోకుండా ఓన్లీ విగ్రహాలు మాత్రమే లోపల ఉండేది అట్లా అంతా కూడా చూస్తున్నారు, మీరు కూడా చూడొచ్చు. మట్టి వినాయకులు అయితే తొందరగా కరిగిపోతున్నాయి, చూడొచ్చు మీరు. ఇక్కడ కూడా వేసినవి చూడొచ్చు మీరు. తీసేస్తున్నారు క్రేన్ సాయం తీసేసి. ఇవ్వండి, మీరు ఇరుక్కుంటే కదా ఇక్కడ నుంచి అవతలకి అయితే నూకేస్తున్నారు పోయేది అట్లా. ఎందుకంటే ఫ్లో అంతా కూడా అవతల సైడ్కి ఉందన్నమాట ఫ్లో. నీళ్ళన్నీ అట్లా వెళ్తున్నాయి కాబట్టి ఇక్కడ లోపల పక్కన ఇరుక్కునేటివన్నీ తీసేస్తున్నారు. అనేది ఫ్లో ఉంది కాబట్టి విగ్రహాలన్నీ కూడా అవతలకైతే వెళ్ళిపోతున్నాయి సన్నగా. ఫ్లో ఉంది కాబట్టి అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కూడా తీసుకుంటున్నారు, మీరు చూడొచ్చు. ఇటు ముందరికి పోతున్నాను ఎక్కువ. దొబ్బేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు క్రేన్ సహాయంతో అవి మొత్తం అంతా దాంట్లో కడ్డీలు అవన్నీ కట్టింటారు కదా, అవన్నీ లిఫ్ట్ చేస్తున్నారు చూడండి. క్రేన్ కి అంతా తాళ్ళు కట్టేసి లిఫ్ట్ అయితే చేస్తున్నారు, చూడొచ్చు మీరు.
అలాగా ఇరుక్కునే విగ్రహాలన్నీ కూడా అవతల తీయడము, పక్కన పెట్టేసి మళ్ళీ అవతల సైడ్కి అయితే వేస్తున్నారు. విగ్రహాలు ఇరుక్కుపోయింటే కదా దీని కింద స్ట్రక్ అయిపోతాయని చెప్పేసి ఇలా అయితే చేస్తున్నారు. ఇక్కడ కూడా అన్ని అడ్డం పడినాయి కదా, ఒకటి క్రేన్ సాయంతో పక్కన తిరిగిన వెళ్ళిపోతాయి. తిరుగుతున్నా చూడండి. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు బల్లార్ రోడ్లో అయితే ఉన్నామండి, రాచంపల్లి దగ్గర. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇంత ముందు మీకు చూపించింది వచ్చేసి పంపునూరు, ఇది రాచంపల్లి బ్రిడ్జ్, అది కొత్త బ్రిడ్జ్ అండి. ఇది పాత బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాం మనము. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇప్పుడైతే మనము రాచంపల్లి బ్రిడ్జ్, ఓల్డ్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాం. అది వచ్చేసి న్యూ బ్రిడ్జ్ అండి. అది రాచంపల్లి ఇది అంటే అనంతపురం టు బళ్ళారి పోయే రోడ్డు. అక్కడంతా కుప్పలు వేసేవాళ్ళకి మొత్తం అంతా కూడా అక్కడే అన్ని కూడా స్టక్ అయిపోయినాయి విగ్రహాలన్నీ కూడా. నెక్స్ట్ మనం ఇప్పుడు అయితే ఓల్డ్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ అన్ని కూడా వేసారు. అది కూడా నీళ్లు పార నీళ్లు కాదు, గలీజ్ నీళ్ళలోకి వేసేసారు. మళ్ళీ నైట్ టైం కనబడిచిందో లేదు తెలియదు కానీ. ఇది కొత్త బ్రిడ్జ్. మీకు పాత బ్రిడ్జ్ కూడా చూపిస్తాను చూడండి, దీంట్లో ఉంది. ఇక్కడంతా కూడా స్టక్ అయిపోయినాయి. మట్టి విగ్రహాలు అయితే తొందరగా అయితే కరిగిపోతున్నాయండి. ఇక్కడ చూడొచ్చు మీరు, మొత్తం అంతా రెడ్ గా అయిపోయినాయి. ఇక్కడంతా వాటర్ అంతా కూడా కరగడం వల్ల. ఓకే, ఇప్పుడు చూడొచ్చు మీరు పాత బ్రిడ్జ్ మీద వెళ్ళినాం అనుకోండి. అక్కడ చూడండి ఆల్మోస్ట్ ఆల్ దాంట్లో అయితే పాత బ్రిడ్జ్ దగ్గర అన్ని కూడా కుప్పలు వేసేసారు. ఎట్టంటే అట్లా వేసేసి అన్ని రోజులు పూజ చేసి నిష్టగా ఒకసారిగా అట్లా వేయడం వల్ల మనకు కూడా బాధనే. ఈసారైనా నెక్స్ట్ టైం కొంచెం ఉన్న దాంట్లో నీట్గా వేస్తే మేలు అనిపిస్తుంది. చూడండి అన్ని కూడా వరుసగా వేసేసారు అన్ని కూడా. రాచంపల్లిలో లోపల పక్కన అమ్మవారు గుడి ఉంది కదా, ఇక్కడ అక్కమ్మగల గుడి దగ్గర మీరు చూడొచ్చు అన్ని ఎట్లా వేసారు చూడండి. ఇక్కడ నీళ్ళు అయితే పారేది కాదు, ఇక్కడికే స్టాపు. ఇక్కడే కడిగిపోతుంది. మొత్తం అంతా అట్లా వేసేసారు చూడండి. చూడండి ఇదంతా వేసేసారు నిమజ్జనం. అలాగే అక్కడ వేసేసారు. వీళ్ళు కట్లన్నీ తీసేసుకుంటున్నారు. మట్టి విగ్రహాలు అయితే తొందరగా కరిగిపోతున్నాయండి. ప్లాస్టర్ వేసే టైం పడుతుంది. మళ్ళీ మనము బళ్ళారి పోయే రూట్ అది. ఇది ఓల్డ్ బ్రిడ్జ్ అండి. ఇది యాక్చువల్ గా ఓల్డ్ బ్రిడ్జ్ రాచంపల్లి. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు ఎలా వేసారు అంత కూడా చూపిస్తుంది చూడండి. అసలు ఇక్కడ వాటర్ లేదు సరిగ్గా. మట్టి అయితే ఇక్కడ వేసినా కూడా కొంచెం వాటర్ తగ్గినా కూడా చూడండి విసిరేసే కలిగే ఇక్కడ చెయ్యి 5 రోజులు నిష్టగా పూజ చేసి వేలు ఖర్చు పెట్టి చేసి లాస్ట్ రోజు మాత్రం ఎలా పడితే అలా బాగేసుకోవడానికి నీట్గా ఒక క్రేన్ సహాయంతో నీళ్ళలో దింపేదనం మేలు. సో ప్రెజెంట్ అయితే ఇదే అండి అప్డేట్. మరో వీడియోతో మరి కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్.